సి గాయ్స్ అండ్ జెంటిల్మెన్, ఇది కనిపిస్తుందా? రూపాయి బిల్ల. దీంతో ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండండి. ఈ కాయిన్ ఇలా ఫోరెడ్ మీద పెట్టి ఈ కోను ఇలా పెట్టి వెరీ That's it. బిజీ. ట్రై చేయి. నన్ను కోర్టుకి వెళ్ళనివ్వకుండా చేస్తావే, దా నీ సంగతి తెలుస్తా. కట్టం బాబు, టమక్ బిట్వీన్ కాయన్ అని కోను. టమక్ స్టమక్ స్టమక్ కడుపు. హైట్ బిట్వీన్ కాయన్ అని కోను. ఒరే లైన్ లో ఉండు. కోన్కి కాయనికి సెట్ అవ్వదు. నో ఛాన్స్. పడేటట్టే ఉంది. నేను మీకోసం వస్తే మీరంతా ఆడుకుంటారేంటి? నువ్వు కూడా ఆడొచ్చుగా. టమక్ లేని వాళ్ళంతా దా, ఆడిచ్చు. పెడతా. ఏయ్, నేను పెట్టుకుంటానులే. శాంకరి పాప భలే స్పీడు. ఇదంతా నడుం చూడ్డానికి కాదు కదా. చూస్తే చూసాడులే, 500 ఇస్తున్నాడుగా. ఓకేనా? నాట్ ఓకే, లిటిల్ బిట్ అప్. బెండ్ బ్యాక్ అండి, త్రో ఫ్రంట్ అండి, కోన్ లో కాయన్ అండి, బెట్ 500 అండి. స్లోలీ ఫ్రంట్ త్రోయింగ్ అండి. కమాన్ పాప, కమాన్ కమాన్ పాప, కమాన్ కమాన్. ఒక్కసారితో కాయిన్ లోపల పడింది. 500 కూడా నీకే, తీసుకో. తప్పించుకున్నాం, తడిచిపోయింది దానికి. కృష్ణుడి కోసం అలా కౌన్సిల్ వస్తాడని బుద్ధి లేదా? బోండాలంటే ఒక ఉల్లట్టు, ఒక ఉడ్డట్టు, 6 ప్లేట్ ఇడ్లీ, బోండా 85. అరే ఆ లెక్కరాసావా? చెప్పానా 30 విలేజ్ అని? మ్యాథ్స్ లో బ్రిలియంట్ లా ఉన్నాడు. అలాంటాడు స్కూల్లో ఉండాలా, హోటల్లో ఉండాలా? స్కూల్ ఉంటే వెళ్ళేవాడు, లేదు కాబట్టి హోటల్లో ఉన్నాడు. లేదా? చెప్పా. మార్నింగ్ గుడ్ బ్రా. ప్రాణా బ్రా కాదు బ్రో. నమస్కారం అండి పిడిరాజన్నయ్య. మనతో మామూలుగా ఉండదు. రే ఒట్టి అరే చిలక, పిడిరాజన్న వచ్చాడు, దండం ఎల్లవో మా వాళ్ళు ఎవరా నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు, ఈ సిలగ్గాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోదేటి? అయ్య బాబోయ్, పిడికిరాజు గారండి ఆ, దండం అండి. చూసుకోలేదండి. చూసుకోవాలరా, ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డ ఆబోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది. రేయ్, ఏంట్రా గాసులో 2 ఏళ్ళు ముంచి తీసుకొస్తున్నావు? ఈ 2 ఏళ్ల మధ్యలో గజ్జి వచ్చిందన్న. ఆర్డర్ ఏడుగుండే అట్లే అట్ట అన్నాడు, అందుకే ఇంద్ర పెట్టా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బాగా ఏడుకుంటేది. రేయ్, అక్కడే పెట్టుకున్నానన్న, ఇది వేడుకుందని ఇంద్ర పెట్టా. నేను కూడా అదే అనుకున్నాను రా. నువ్వు పని చేస్తావా? తాకి ఒరే అన్నారు, మనకు ఆట ఆడతావా? గెలిచినోడికి 500 ఇస్తా. 500. ఏ ఆట? ఓ, నీతో ఆడే మగాడు ఈ ఊళ్ళో లేడు. ఉన్నాడు ఉన్నాడు, ఈయనే. మరే అది ముందే లాగేసుకున్నావు. ఎలాగో నేనే గెలుస్తా కాబట్టి. అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్. అట్లా కాదు కదా. యా, ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. అవునా? మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనార్ నీ వంతు వచ్చేసరికి నువ్వు ఉండవేమరా? అన్న కొంచెం చూసుకొట్టన్నా. కమాన్ పిడికిరాజు. కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వంతు, నువ్వు కొట్టు. అయ్యో పెను, ఇదే నా కాంతి. తలపప్పు కట్టింది, తలపప్పు అన్న తగిలిందన్నా? తలపప్పు కట్టింది, తలపప్పు కట్టింది. ఇది కొట్టేవా? అసలు కొట్టినట్టే లేదే. ఈగ వల్లట్టుంది, కాకపోతే రాజమౌళి ఈగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాపపుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని అరే రేడియో కట్టేయండి రా బాబాయ్, బాధల్లో ఉన్నా. కొంచెం చూసుకొట్టే. సూపర్.
మీలాగెవరు ఆడలేరు. గట్టి కొట్టానన్నా. లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. అది ఫ్రీవేనంటే. ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. ఇంకొకసారి. అమ్మో, ఆ అమ్మంట గుర్తొచ్చింది. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మవారి మొక్కున్నా. ఆడేసాడన్నా. ఇక్కడ ఆడను. ఆడన్నా. ఆగండ్రా 500 ఆరు ఉంది కదా. అదిగో మీ డబ్బులు. అబ్బబ్బే, అమ్మవారి పుడికిరాజు ఆడేశాడు. పుడికిరాజు ఆడేశాడు. రానయ్యో. అమ్మా అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మ ఆ వేదన ఏ అమ్మ గురించి పాడుతున్నావురా? అమ్మ నేను చెప్పేది పోలేరమ్మా. అమ్మ కనకం ఏదో ఒకటి చేయవే. ఈ కాన్పులు కట్టి కనకానికి ఎవరు చెప్పడం అవసరం లేదు. నా కట్టని సొత్తే కడుపుతో లేని వాళ్ళు కూడా బిడ్డను కనవలసిందే. లేదా చేయాల్సింది చేసి బయట కూర్చున్నాడే వాడిని ముక్కమని చెప్పు. తమ్ముడు రాజు పడుతుండవు రాణి పడుతుండవు ఏది పడ్డా ఏం కాదు కానీ జోకర పడితే ప్రమాదం అనే మొత్తానికి అరుపులు పుట్టిస్తున్నావు బావా. కనిపించిందా ఆముదం చుక్క? నరకం కనిపిస్తుంది. తమ్ముడు ఎవరు ఏమో చూడటానికి డేంజర్ గా లాగా ఉన్నాడు. ఎవరు కావాలి? వర్ధనమ్మ మనవణ్ణి. ఓ లోపల పురుడు పోస్తుంది. ఎవరా పిచ్చిదా? పిచ్చిదా? షల్ వి గో? ఈ ఊర్లో పేకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. ఆ? మంత్ర శాంకరే బాబాయ్ చూడమ్మా. పురుడు నీకేనా? మా అక్కకి. అమ్మా అమ్మా అక్కడ చూడమ్మా, ఆ కట్టె నుండి జారుతున్నది ఆవదపు బొట్టు కాదు, నీ బిడ్డ ప్రాణం. ఇక నాకు నా బిడ్డకు బంధం తెగిపోతుందన్న బాధను పక్కన పెట్టి 9 నెలల నీ కలకి ఈ లోకం చూపించాలన్న తపనతో ఒరే కన్నా, నీ జీవితానికి సరిపడా ఈ అమ్మ అందించే ఆఖరి శ్వాస ఇదేరా అనుకుంటూ నీ ప్రాణం ఉగ్గబట్టి బలమార నీ బిడ్డకి ఊపిరిపోయమ్మా. వీపు మధ్యలో వీపు మధ్య అంటే చెయ్యి గోక్తావే నీ మొహం మండ. ఇదంతా దేనికి? దురదకి ఏ హాస్పిటల్స్ లేవా? డాక్టర్లు లేరు, నువ్వు బాకరా. ఈ ఊళ్ళో ఏ బిడ్డ పుట్టినా కళ్ళు తెరిచి చూసేది వాళ్ళని కాదు, వర్ధనమని. కాన్పులు కట్టే కాంతమ్మ, అదే మద్రసాన్ని. ఇంతకీ నువ్వు? అదే నేను చెప్పాను కదా నాన్న, మన వర్ధనమ్మ మనవడు నాన్న. ఓహో, కృష్ణమేడి కొడుకువా? మీ అమ్మ అందం అంతా నీకే వచ్చిందో? నువ్వు కూడా ఎంతనా రేపు? చిచి, మా అక్కంటే కొంచెం మోటు. అమ్మనంత ఇబ్బంది పెట్టావే. ఐ హావ్ టు అటెండ్ ది కోర్ట్. మధ్యలో ఏంటి డెలివరీ షిట్ ఇవన్నీ? కోర్టుకి వెళ్ళాలని గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు కిట్టమ్మా, ఇది ముఖ్యమేగా. ఏమిటో నువ్వు చేస్తున్న పని? నువ్వు నడు. రేయ్, నువ్వు నడు, ఏం పర్లేదా? ఎక్కడికి రా? చెప్పానుగా రా. ఆగరా, వీడేంటి ఇంత మృగంగా ప్రవర్తిస్తున్నాడు? కోర్టుకి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడినా నేను విన్నో. కూర్చో, నాటకాలే ఎక్కువ. ఏం పర్లేదు. దిగమ్మా, గుర్తుందా నీకు? మూసిన చోట ఆవిడ ఉండలేదా నీకు తెలీదా? చంపేస్తావా ఆవిడ్ని? కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. వర్ధనమ్మ కారు ఎక్కుదాం. మరలా వర్తనమ్మ 6 కిలోమీటర్లు 3 గంటలు. నా జీవితంతో ఆడుకోవద్దు. పెడకలయ్యా ఈడొకడు వెళ్దూలేరా కాసేపు తోడుండు. బాబు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట వెళ్దామా సార్? ఏమిటయ్యా అన్నమయ్య? అన్నమయ్య ఇప్పుడా రావడం? పోర్టు మూసేశారయ్యా. మూసేశారా? రేపైనా టైంకి వస్తావా? అంటే ఇప్పుడు కుదరదా సార్? నాకు కుదురుతుంది, పోర్టు కుదరదు. జనకాయలు కురాడు కూడా కుదరదు. మై గాడ్, మరియా. హలో, సారీ సో మీటింగ్ ఫినిష్, అందరూ అటెండ్ అయ్యారు. నువ్వు తప్ప. యా ఐ నో. అందుకే నేను జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. మా న్యూ బాస్. ఉద్యోగం పోయిందా బై సార్? ఉద్యోగం పోయిందంట సార్. పోయిందా? శుభం. అక్కడ కూడా ఆలస్యంగా వెళ్ళుంటావు. ఎందుకైనా మంచిది, చెనక్కాయ బండి మాట్లాడేదా, ఉపాధికి పనికొస్తుంది.
వర్ధనమ్మ వెళ్దామా నాన్న? వెళ్దాం ఇంటికి నడువు. అబ్బా, అయ్యో, నొప్పిరా. ఏడు బాబు రోజుకో నాటకం ఆడుతున్నావు. నాకు ఆస్తి ఇవ్వాలని లేదా? ఏయ్, రాళ్ళు ఏరుకునే పనిలో పడి రత్నాలు వదులుకుంటున్నావురా. నీ గురించి తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. మరి గిడ్డమ్మో. ఈయన పెద్ద డైమండ్ మర్చెంట్. రత్నాలంట రత్నాలు. ఓహో సురాబాండమా. ఓడిపోతావేమో అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు మీ అమ్మమ్మో లాయరో కోర్టో ఎస్వీఆరో పిడుగురాజులో విలన్లు కాదురా. వీళ్ళందరినీ మించిన విలన్ ఒకడు ఉన్నాడు. మీ తాతగారు